వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అనే మాటను అక్షరాల నిజం చేసి చూపిస్తున్నాడు ఓ 9 ఏళ్ల భారత సంతతి బుల్లి క్రీడాకారుడు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో నగరానికి చెందిన విఖ్యాత్ చౌదరిలింగ తన కాలి నైపుణ్యంతో ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకాను రెపరెపలాడించాడు. న్యూయార్క్ వేదికగా జరిగిన U10 యూత్ వరల్డ్ ఛాలెంజ్ 2026 టోర్నమెంట్లో టీం ఆసియా తరపున బరిలోకి దిగిన ఈ చిచ్చరపిడుగు భారతదేశ ప్రతిష్టను భుజాన మోస్తూ అదరగొట్టే ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంతకీ ఎవరి చిన్నారి అంటే అందరూ ముద్దుగా పిలుచుకునే విక్కీ. కేవలం 4 ఏళ్ల వయసులో బంతిని కాలితో తాకిన విక్కీ అప్పట్నుంచే సాకర్ పై మనసు పారేసుకున్నాడు. ప్రస్తుతం ప్రఖ్యాత FC డల్లాస్ యూత్ క్లబ్ లో శిక్షణ పొందుతున్న ఈ బాలుడు మైదానంలో దిగితే డిఫెండర్లు తల్లు పట్టుకోవాల్సిందే. ఒంటరిగా ఎదురు నిలిచే ప్రత్యర్థుల్ని చాకచక్యంగా తప్పించుకుంటూ డ్రిబ్లింగ్ లో అద్భుతమైన నైపుణ్యం కనబరుస్తున్నాడు. వెనుజులా ఇంటర్నేషనల్ ప్లేయర్ లూయిస్ వాలెనియా వద్ద ఆటలో మెలకువలు నేర్చుకుంటూ అంతర్జాతీయ స్థాయికి తన్ను తాను సిద్ధం చేసుకున్నాడు విక్కీ. సాకర్ ఒక్కటే కాదు, ఈ బాలుడి ప్రతిభ 4 క్రీడల్లో విస్తరించింది. సాకర్తో పాటు ఫుట్సల్, స్విమ్మింగ్, బేస్బాల్ ఇలా ఏకకాలంలో 4 క్రీడల్లో సత్తా చాటుతున్నాడు విక్కీ. స్విమ్మింగ్ లో టాప్ 3 ర్యాంకులో నిలుస్తూ ఉండగా బేస్బాల్లో తన టీంను ఏకంగా ఛాంపియన్షిప్ వరకు నడిపించాడు. ఇంత చిన్న వయసులోనే ఇన్ని క్రీడల్ని బ్యాలెన్స్ చేయడం అంటే మాటలు కాదు. కానీ ఆరోగ్యకరమైన ఆహారం, కఠినమైన క్రమశిక్షణతో విక్కీ దీన్ని సునాయాసంగా సాధిస్తున్నాడు. ఇక ఈ చిన్నారి క్రీడా స్ఫూర్తి వెనక ఉన్న కుటుంబ నేపథ్యం మరింత ఆసక్తికరంగా ఉంది. విక్కీ తండ్రి వైపు నుంచి చూస్తే పల్నాడు ప్రాంతంలోని ముత్తుకూరు వారి స్వస్థలం, తల్లి వైపు నుంచి చూస్తే జగ్గయ్యపేటకు వారి కుటుంబ మూలాలు ఉన్నాయి. తన తాతయ్యలైన లింగబ్రహ్మయ్య, ముక్కపాటి చలపతిరావు పేరు ప్రతిష్టల్ని, అలాగే 2 ప్రాంతాల బంధువుల గౌరవాన్ని ఈ చిన్నారి తన ప్రతిభతో మరింత ఇనుమడింపచేస్తున్నాడు. ముగ్గురు పిల్లల్లో మధ్యవాడైన విక్కీ క్రీడాకారుల కుటుంబం నుంచి వచ్చాడు. అక్క, తమ్ముడు కూడా వేర్వేరు క్రీడల్లో చురుగ్గా రాణిస్తూ ఉంటారు. ఇంట్లో అందరూ ఆటల్లో ఉండడంతో చిన్నప్పటి నుంచే క్రీడా వాతావరణంలో పెరిగిన విక్కీ క్రమశిక్షణని ఒక అలవాటుగా మార్చుకున్నాడు. ప్రతిసారి మైదానంలో నా 100% ఇస్తా అనేది ఈ చిన్నారి నినాదం. ఈ మాటల్లోనే అతని పట్టుదల, ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఇటీవల ముగిసిన U10 యూత్ వరల్డ్ ఛాలెంజ్ 2026 టోర్నమెంట్లో విక్కీ తన సత్తా చాటాడు. టీం ఆసియా తరపున బరిలోకి దిగిన ఈ చిన్నారి మొత్తం 3 గోల్స్ సాధించి అందరి మనల్ని అందుకున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 1 గోల్ సాధించగా జపాన్తో తలపడిన మ్యాచ్లో ఏకంగా 2 గోల్స్ చేసి తన జట్టును ముందుండి నడిపించాడు విక్కీ. కేవలం గోల్ చేయడమే కాదు, తన మెరుపు వేగంతో ప్రత్యర్థి జట్ల దాడుల్ని సైతం సమర్థంగా అడ్డుకుంటూ డిఫెన్స్ లోనూ కీలక పాత్ర పోషించాడు ఈ బాలుడు. దాడిలోనూ రక్షణలోనూ సమానంగా రాణించి అసలైన ఆల్రౌండ్ ప్రతిభను ప్రదర్శించాడు విక్కీ. 9 ఏళ్ల వయసులోనే 4 క్రీడల్లో ఇంత ప్రతిభ కనపర్చడం, అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించి గోల్స్ తో సత్తా చాటడం నిజంగా అభినందనీయం. పల్నాడు, జగ్గయ్యపేట 2 ప్రాంతాల మూలాలున్న విక్కీ లాంటి చిన్నారుల క్రమశిక్షణ, పట్టుదల ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. న్యూయార్క్ వేదికపై టీం ఆసియా తరపున బరిలోకి దిగి 3 గోల్స్తో మెరిసిన ఈ చిచ్చర పిడుక్కి యావత్ భారతీయ సమాజం అభినందనలు తెలుపుతుంది. కీప్ గోయింగ్ విక్కీ.